ఇన్ని రోజులు రాహుల్ గాంధీయే పప్పు అనుకున్నా గానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన రాహుల్ గాంధీ ఫాలోవర్లు కార్యకర్తలు అందరూ కూడా పప్పులే వెళ్ళిండ్రు. ఒకరు పాలకూర పప్పు, ఒకరు తోటకూర పప్పు, ఒకరు టమాటా పప్పు, ఏదో ఒక పప్పు గానీ అంత కాంగ్రెస్ వాళ్ళందరూ పప్పులే. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే నేను రీసెంట్ గా ఇండక్షన్ స్టవ్ వాడండి అంటే గ్యాస్ ని మనం 30 రోజులది 50 రోజుల వరకు చేసుకోవాలి అని అంటే దానికి ఒక ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్ అవి వాడండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే ఇక కొంతమంది కాంగ్రెస్ వాళ్ళందరూ ఆ ఫోటో తీసుకొని అరే అక్క ఎల్పిజి సిలిండర్ ఉందని చెప్పింది మళ్ళా ఇప్పుడు ఇది లేదని చెప్తుంది అని చెప్పి దాని గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమన్నా ఒక్కసారి వినండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. ఇప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మన ఇంటికి సరిపడా ఎల్పిజి సిలిండర్ల స్టాక్ ఉంది. కానీ అది ఎన్ని రోజులు కొట్లాడుకున్నాడో మనమైతే చెప్పలేం. కాబట్టి ఆల్టర్నేటివ్ గా వంట వండేటప్పుడు ఎట్లా గ్యాస్ తక్కువ కన్సంప్షన్ అవుతుంది అని చెప్పి కుక్కర్లల్లా ఇట్లా ఇండక్షన్ స్టవ్లల్లా వంటలు చేసుకొని దీన్ని ప్రొలాంగ్ చేద్దాము. మనము 30 రోజులు వచ్చేది 50 రోజులు చేసుకుందాం. జాగ్రత్త వహించడం మన బాధ్యత. గ్లోబల్ క్రైసిస్ నడుస్తున్నప్పుడు మనం అందరము కూడా బాధ్యతగా ఉండాలి అన్నది నా స్టేట్మెంట్ లోని అర్థం. ఎల్పిజి సిలిండర్ ఇప్పుడు కూడా మన భారతదేశంలో ఇంటింటికి సరిపడంత మన దగ్గర స్టెబిలిటీ ఉంది, క్వాంటిటీ ఉంది. కానీ ఇరాన్ లో అక్కడ అయ్యే యుద్ధం ఎన్ని రోజులు అవుతుందో అది ఎవ్వరం కూడా చెప్పలేము. కాబట్టి ఉన్న దాన్ని జాగ్రత్తగా ఉండండి. దాంతో పాటు ఒక ప్రత్యామ్నాయంగా ఏదైనా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి అని చెప్పిన. అప్పుడు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు కరోనా సమయంలో కూడా అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పి ప్రజలను భయాందోళన చేస్తే ఏమైందో చూసినాం మనం. డిమానిటైజేషన్ అప్పుడు కూడా ఇలాగే చేశారు. అరే మీరు ఒక బాధ్యత ఉన్న వాళ్ళలాగా ప్రజలకు భరోసా ఇవ్వాలి కానీ భయాందోళన సృష్టించొద్దు. అందుకే కాంగ్రెస్ కార్యకర్తలారా ఇది నయా భారత్ అని మేము ఎందుకు అంటామంటే దురంధర్ సినిమా చూసిండ్రు కదా, అందులో చెప్పిండ్రు కదా ఈ రోజు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అంటేనే దిస్ ఇస్ నయా భారత్. మీరు చెప్పే మాటలు ఎవరు నమ్మరు. అందరికీ కూడా తెలివి ఉంది. ఇప్పుడు అందరూ కూడా మీకు చెప్పే పొజిషన్ లో ఉన్నారు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.